లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంపై కథం తొక్కిన తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ అడుగు ముందుకేసి దేశంలోని 29 పార్టీల అధ్యక్షులకు లేఖలు రాశారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించేందుకు ఈ నెల 22న చెన్నైకి రావాలని ఆహ్వానం పంపారు. చెన్నైలో నిర్వహించే సమావేశానికి ప్రతినిధులను పంపాలని కోరారు. పెరిగిన జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు లోక్సభలో తక్కువ ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు. ఇది సభలో ఆయా రాష్ట్రాల గళాన్ని వినిపించే సామర్థ్యాన్ని తగ్గిస్తుందని లేఖలో పేర్కొన్నారు. దీనిపై పోరాడేందుకు రాష్ట్రాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై చర్చించేందుకు ఏర్పాటు చేయబోయే జేఏసీలో చేరి సమన్వయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ప్రతినిధులను నియమించాలని లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లతో పాటు మాజీ సీఎంలు కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్లకు స్టాలిన్ లేఖలు పంపారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్లలో లోక్సభలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల అధ్యక్షులకు స్టాలిన్ లేఖలు రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. దక్షిణాది ప్రజలు బీజేపీని ఆదరించడం లేదన్న కక్షతో కుట్రపూరితంగా డీలిమిటేషన్ ఆయుధాన్ని ప్రయోగిస్తుందని దుయ్యబట్టారు. అలా ప్రతీకారం తీర్చుకోవడానికి వీల్లేదని, దానివల్ల పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా నష్టపోనున్నాయని అన్నారు.